కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అంటాడు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడినది అంటాడు. ఇప్పుడు మనం విశ్వాసము ద్వారానే విశ్రాంతిని అనుభవించాలి. అంటే విశ్వాసము లేకుండా విశ్రాంతిని అనుభవించలేము అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుని శక్తి చేత, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడాలంటాడు. ఆ స్వాస్థ్యం మనం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అయితే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత అంటున్నాడండి. విశ్వాసంతో ఇప్పుడు మనం విశ్వాసం ఉంచామనుకో, దేవుని శక్తి చేత మనం కాపాడబడతామా లేదా? అండి మీరు ఎవరు మాట్లాడుకోండి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాం. అయితే విశ్వాసము ద్వారానే విశ్రాంతిని అనుభవించాలంట ప్రియమైన దేవుని వారలారా. అండి చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం కలిపి ఉంటాయి. చూడండి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన చూడండి, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. అంటే ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ అనుభవ జ్ఞానం, తన మహిమను గూర్చి గుణాతిశయమును గూర్చి మనం పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం కావాలంటున్నాడు ఇక్కడ. దేని గురించి అనుభవ జ్ఞానం కావాలంట? మళ్ళా చదవండి, చూడండి అంటున్నాడు అక్కడ, తన మహిమను గూర్చి ఆయన గుణాతిశయమును గూర్చి మనన పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం కావాలంట. అంతేనండి, అలాగే ఉంది అక్కడ. ఇప్పుడు అనుభవ జ్ఞానం అన్నది ఎలా వస్తుంది? తన మహిమను గూర్చి, తన గుణాతిశయమును గూర్చి మనల్ని పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం కావాలంటున్నాడు. అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? ఇప్పుడు అక్కడే ముందు ఏం చెప్పాను? విశ్వాసం దేవుని శక్తి చేత మీరు కాపాడబడతారని చెప్పాను. అయితే విశ్వాసం ద్వారానే మనం విశ్రాంతిని అనుభవించాలని చెప్పాను. ఇక్కడ తన మహిమను గూర్చి అండి తన పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం మనం కలగాలంట. మహిమను గూర్చి గుణాతిశయమును గూర్చి అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవ శక్తికి జీవమునకును భక్తినికి కావలసిన అన్నింటినీ మనకు దయచేస్తున్నాయి పడుతున్నాయంట. అంటే ఇప్పుడు అనుభవ జ్ఞానం అన్నది ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయన గుణాతిశయాలు తెలుసుకోవాలన్నా, ఆయన అనుభవ జ్ఞానం మనకి ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు అనుభవ జ్ఞానం అన్నది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఒక కుమార్తె వంట ఎలా నేర్చుకుంటే చెప్పండి? తల్లి దగ్గర ఎంత కూర వండేటప్పుడు ఎంత కారం వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత నూనె వేయాలో అంటే మనం అది ఆ మంట లోలో పెట్టాలో ఎక్కువ పెట్టాలో అన్నీ తల్లిని అడిగి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఉల్లిపాయలు ఎప్పుడు వేయాలో, ఎంచేపు వేగాలో, అవన్నీ పచ్చిమిరకాయలు ఎన్ని వేయాలో అన్నీ నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మళ్ళానే కొంచెం అనుభవ జ్ఞానం వస్తుంది. అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లి కంటే కూతురు బాగుంటుంది, కుమార్తె ఉంటుందా లేదా? ఎందుకు? అనుభవ జ్ఞానం నేర్చుకుంది కాబట్టి ఇప్పుడు తల్లి కన్నా కుమార్తె బాగా వండగలుగుతుంది. అయితే వంట మీద ఆమెకు అనుభవ జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, తన మహిమను గూర్చి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వారిని గూర్చి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తికి జీవమునకును భక్తికి కావలసిన అన్నిటిని మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు ప్రభుని యేసుక్రీస్తును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇట్టు అనుభవ జ్ఞానం వస్తేనే కానీ కృపయు సమాధానము మనం అనుభవించలేమంటున్నాడు అక్కడ. అంటే ఒక తల్లి దగ్గర ఒక కుమార్తె ఎలా నేర్చుకుంటుందో వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం అలా నేర్చుకోవాలంటున్నాడు ప్రేమ. అట్టి అనుభవ జ్ఞానంలోనికి మనం రావాలంటున్నాడు దేవుడు. ఆయన గుణాతిశయమును, ఆయన మహిమను మనం తెలుసుకోవాలి ఎక్కువగాని. అప్పుడు విశ్వాసము ద్వారా
అప్పుడు విశ్రాంతిని మనము అనుభవించగలుగుతాం. కానీ చూడండి, ఇంకా ముందుకు ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినేడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి మీరు ఎల్లప్పుడూ తన హృదయాలోచనలో తప్పిపోవచ్చు ఉన్నారు. గనుక నేను కోపముతో ప్రమాణములు చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అంటే విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించిన అంటున్నాడు? మీరు ఎందుకు నా విశ్రాంతిలో ప్రవేశించరని కోపంతో చెప్పినట్టుగా ఎందుకు చెప్పాను అంటున్నాడు అక్కడ. కానీ శోధించారు, ఆయన్ని శోధించారు కాబట్టి, దేవుడికి విరుద్ధమైన జీవితం జీవించారు కాబట్టి వాళ్ళు దేవుడు చాలా బాధ పెట్టారు కాబట్టి అరణ్యంలో ఏం చేశారంటే బాధపడుతున్నాడు ఆయన. కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి కావున ఆ తరము వారిని వారు విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోచున్నారు. నా మార్గమును తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణములు చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. ఆ మనసు ఎలా ఉంటుంది? అలాంటి మనసు ఉంది. అలాంటి మనసు ఉంటే 12 ఏమన్నాడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవడి యందైనను ఒకవేళ నుండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. పైన ఇశ్రాయేలు జీవిస్తున్న జీవితం ఒకవేళ వారి మనసును కఠినపరుచుకుని దేవునికి విరుద్ధమైన జీవితం జీవించి అంటే ఆయన శోధించి జీవిస్తే ఏం కోల్పోతున్నారంట? 12లోని జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మనలోకి వచ్చేస్తుందండి. అందుకే నా విశ్రాంతిలో ప్రవేశించాలని వాళ్ళు అంటున్నాడు. ఇప్పుడు మనం విశ్రాంతిని అనుభవించాలి. ఆ విశ్రాంతిని అనుభవించాలి అంటే విశ్వాసం ద్వారా జీవించాలి. విశ్వాసం ద్వారా జీవించాలి అంటే ఆయన గుణాతిశయములను, ఆయన యొక్క ఆయన కార్యాలను మనం వివేచించి అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి. అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి. ప్రిమందిన అనుభవ జ్ఞానంలో మనం జీవించగలిగితే ఆయన ఎట్టువాడే ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అండి, జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం రాకుండా మనం కాసుకోవాలి. హృదయం అలా మీకు ఉదయం చెప్పారు. హృదయం గురించి హృదయం బాగు చేయబడిందని చెప్పారు. ఇప్పుడు జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. విశ్వాసంతో జీవించాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం ఆయన విషయాలన్నీ కూడా, ఆయన గుణాతిశయములు అన్నీ కూడా అనుభవ జ్ఞానంలోకి మనం తెచ్చుకుంటా ఉండాలి ప్రిబంధేని వల్ల. అప్పుడు విశ్వాసం మరింత విశ్వాసంలోనికి జీవించగలుగుతాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2 మొదటి వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చేస్తున్నారా? ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థనలు, యాచనలు చేస్తున్నారా? ఇక్కడ ఉన్నదప్పుడు చేస్తున్నారా? ఎక్కడ ఉన్నదప్పుడు ఏం చేస్తున్నారు? 3 గంటలకు ఎక్కడున్నా, అమ్మగారింటి కాడ ఉన్నా, అత్తోరింటి కాడ ఉన్నా, ఎక్కడున్నా 3 గంటల సమయానికి మీరు మోకాళ్ళు వేయాలి. అది ఇక్కడ ఉంటేనే కాదు, అది అందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మరి జీవితం ఎలా జీవించాలి? మనం లోకంలో ఉన్న ఇశ్రాయేలు ఎలా జీవించాలి? అలా జీవిస్తే నెమ్మదిగా బ్రతకగలుగుతామా?
సుఖమైన జీవితం బతకగలమా? విశ్రాంతిలో ఉండగలమా? మన మనసును కఠినపరుచుకుంటే విశ్రాంతిని అనుభవించగలమా? అనుభవించలేము. మన హృదయం కఠినపరుచుకుంటే విశ్రాంతిని అనుభవించలేము. అందుకని కోపంతో చెప్పినట్టుగా కాకుండా ఇప్పుడు మనం విశ్రాంతిని అనుభవించాలి. విశ్రాంతిని అనుభవించాలి అంటే మనం నెమ్మదిగాను సుఖముగాను, చూడండి అదే అంటున్నాడు ఇక్కడ, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే మనుషులందరి వరకు ప్రార్థన చేసేవారుగా ఉంటే అప్పుడు బ్రతుకు విశ్రాంతికి వస్తుంది. నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి మనం. కానీ అలా లేదు, ఇలా లేదు, అది లేదు, ఇది లేదు, విశ్రాంతి ఉండదు. అలా ఉండడం వల్ల మనకే ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు మనకి ఏం కావాలో తెలీదా? సమస్తం తెలిసండి ఆయనకి. మనం అడిగితే ఇచ్చేవాడు కాదు. వాళ్ళని ప్రభువా మాకు ఎర్ర సముద్రం పాయలు చేయని ఆయన అని అడిగారా? పగలు ఎండ దెబ్బ రాత్రి వెండ దెబ్బ తగలకుండా కాపాడు ప్రభువా అని అడిగారు. మాకు బండ నుంచి నీళ్ళు ప్రభు అని అడిగారా? ఏం అడగలేదు. అన్ని ఆయన కృపలో ఇచ్చేసాడు అది వాళ్ళకి. మరి సీనాయి కొండ వరకు వెళ్ళే వరకు వారి జీవితాలు నెమ్మదిగానే సుఖంగానే ఎందుకు? కృపలో వెళ్ళింది. కృపలో జీవించారు కాబట్టి వాళ్ళ జీవితాలు చక్కగా నడిపింపబడ్డాయి. దేవుని కృపలో ఉన్నారు కాబట్టి. సీనాయి కొండ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత జీవితం దేవుని విరుద్ధమైన జీవితం జీవించారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి దేవుడు బాధ పెడుతూనే ఉన్నారండి. వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు వారు ప్రార్థన ఆలకించాడు, మోషేని పంపించాడు. వాళ్ళ జీవితం అన్నీ కూడా ఆయన కృపలో ఉన్నంతకాలం చాలా మంచి జీవితం జీవించారు. జీవించారా లేదా? ఖచ్చితంగా జీవించారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనము విశ్వాసము ద్వారా మాత్రమే విశ్రాంతిలో జీవించగలము. ప్రతిదీ విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఏదైనా చేయగలడు అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. అవిశ్వాసం ఎన్నడూ రాకూడదు. మనలో దేవునికి విరుద్ధమైన కఠినమైన మనసు ఎన్నడికి రాకూడదు. వస్తే దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తే విశ్రాంతిని అనుభవించలేము. ముఖ్యంగా విశ్రాంతిని అనుభవించలేదు అంటే దేవుని కార్యాలు చూడలేము. విశ్రాంతిని అనుభవించినప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం. మనం ఆత్మచేత నడిపింపబడగలుగుతాం. అందుకే నెమ్మదిగాను సుఖముగాను మనం జీవించాలి. ప్రేమందేని వార్త లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం చదవండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసెను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు అంటే ఆ వంశము మన కొరకు రక్షి శృంగమును అనగా మనను ద్వేషించు వారు అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసారు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులకు కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, చూడండి, ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భరమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నిర్దోషులుగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను అంటున్నాడు. ప్రియమైన వల్ల ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే. ఒకవేళ మనం ఏమన్నా జీవించే జీవితంలో మర్చిపోవచ్చేమో కానీ ఆయన ఎల్లప్పుడూ ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు అంటున్నాడు. అబ్రహాంకి ఏ నిబంధన అయితే చెప్పాడో ఆ నిబంధన ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులము, యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులము, యేసుక్రీస్తు ద్వారా ఆయన నీతిమంతులము, యేసుక్రీస్తు ద్వారా సమస్తమును అనుభవించవలసిన వారు. మనం విశ్రాంతిలో సమస్తమును అనుభవించవలసిన వారు. మనం విశ్రాంతిలో ఉండవలసిన వారు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనకి విశ్రాంతి. జీవిస్తున్నాడండి ఆయన. మనం నమ్ముతున్నామా? నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం విశ్రాంతిలో ఉండగలుగుతాం. వాళ్ళు అరణ్యంలో బాధ పెట్టారు, మీరు అట్టివారే ఉండొద్దు అంటున్నాడు.
ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముల యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి అండి, ఎవరంటే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందునంటండి ఆ ప్రకారమే మరణం యొక్క బలవగారండి. ఎవరు ఆ మరణం యొక్క బలం ఎవరుతాయి? అపవాది. మరణం ఎవరి గురించి వచ్చింది? మరణం ఎవరి గురించి వచ్చిందంటే అపవాది మోసం చేస్తేనే కదా. మరణం ఎప్పుడు స్టార్ట్ అయింది? అపవాది మోసం చేసేసింది, అప్పుడు మరణం వచ్చేసింది. ఆ మరణం యొక్క బలం తగ్గించడానికి యేసుప్రభుల వారు వచ్చారు ఈ లోకానికి. మనం ఎందుకు వచ్చాడు? రక్త మాంసము గలవ పిల్లలు మనం, అందుకు రక్త మాంసం గలవాడిగా వచ్చాడంటే ఎంత బాగా ప్రేమించాడో చూడండి. మరి మీకు అర్థమైంది అక్కడ చూడండి 14 అన్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముల యొక్క బలము గలవాలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అదండి, ఆయన రక్త మాంసములో ఎందుకు పాలివాడయ్యాడు అంటే సాతాను మరణ భయం అంటే మరణము యొక్క బలము గాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి వచ్చాడంటండి. ఆయన మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన పాదాలతో తొక్కేసాడా లేదా? అపవాది తొక్కేసాడు, దాని బలం తగ్గిపోయింది. ఇప్పుడు తోక మాత్రం ఆడెత్తున్నాడు, ఆ తోక కూడా పడిపోతున్నారు చాలా మంది. దాని బలం అంతా పోయింది ప్రభుల వారిని బట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి మనం, దాని ద్వారాగా కాదు. అందుకే ప్రతి మాట కూడా నూతన నిబంధనలో చాలా శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. నూతన నిబంధన ఇప్పుడు మనకి కృపలో కొత్త నిబంధనలు ఇచ్చాడు మనకి. ఆ కొత్త నిబంధనలు ఉన్న మాటలు రక్తం ద్వారా నిబంధన, కొత్త నిబంధన మనకి ఇవ్వబడింది. కృపలో నడిపిస్తాడు ఇప్పుడు మన ప్రభు. మనకు ప్రతి మాట మనకు బయలుపరుస్తున్నాడు. అది ఎంత శ్రేష్టకరమైన జీవితం అండి. కొత్త నిబంధనలు చాలా శ్రేష్టకరమైన జీవితం ఉంది అండి. ఆయన రక్త మాంసములు గలవాడే ఈ లోకానికి వచ్చాడంటే ఆల్రెడీ మనం మీకు చెప్పాను. ఇప్పుడు ఆయన రక్త మాంసములు గలవాడే ఎందుకు వచ్చాడు అంటే ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన ఆత్మ, జీవం, శరీరం. ప్రభు ఏమై ఉన్నారంటే ఆత్మ, జీవం, శరీరం. ఆత్మ మన హృదయంలోనే పంపించాడు అండి. జీవం అంటే పరలోకం ఉండి ఈ లోకంలో మనం జీవింపజేస్తున్నాడు. శరీరం ధరించుకుని వచ్చాడు ఆయన. శరీరం ధరించుకుని వచ్చి ఈ లోకంలో జీవించి మరలా శరీరమును మహిమ శరీరంగా మార్చుకుని ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద ఎలా ఉన్నాడంటే మనిషి కుమారుడిగానే ఉన్నాడు. దేవదూతల వలె ఉన్నాడా? కాదండి బాబు, మనిషి కుమారుడు వలె ఉన్నాడు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద. ఇప్పుడు మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు కదా. ఈ లోకానికి ఏదైతే వచ్చాడో ఈ శరీరాన్ని మహిమ శరీరంగా దాల్చుకుని అనేకులకి 500 మంది కనబడి ఆరోహణం అయిపోయాడా, చేతులెత్తి ఆశీర్వదించాడు అందరినీ. ఆ వెళ్ళిపోతూ ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆయన దేవదూతల రూపంలోనో లేదా ఆత్మ రూపంలోనో కాదు, మనిషి కుమారుడి రూపంలోనే ఉన్నాడు. అంటే మనం రేపొద్దున మళ్ళా ఈ రక్త మాంసములను మళ్ళా మహిమ శరీరంగా మార్చబడిన తర్వాత ఏ రూపంలోకి వస్తామో అదే రూపంలో ఉండి ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాడు ఆయన. చాలా మంది ఏమనుకుంటున్నారు, దేవదూతల వలె ఉండాలనుకుంటున్నారు. అవనేమందే నువ్వు ఈ పండు తింటే దేవదూతలా మారిపోతావని. అబ్బా బలిగైపోతాను అనుకో. దేవుడేమో దేవదూతలు నా కుమారులు అని అన్నాడు ఎక్కడన్నానే? దేవదూతలు నా కుమారులు అన్నాడా? సృష్టిలో ఏదైనా నా కుమారులుగా చేసుకుంటానని అన్నాడా? అనలేదు. మనుషుల్నే నా కుమారులుగా చేసుకుంటానని అన్నాడు ఆయన. అందుకే రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే మరణమే యొక్క బలం కాలేదాన్ని, దాని బలాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు ఆయన.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుని గురించి చింతపడకూడదు గాని చింత ఎందుకు వస్తుందంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా చూడండి, దేవునికి తెలియజేయుడి. ఇప్పుడు 4 చదవండి. ఇప్పుడు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. 2 సార్లు ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు సొలొమోను లోకములో జీవించిన దాని గురించి అంతా ఏమని చెప్పాడు? వ్యర్థము వ్యర్థము. సూర్యుడి కింద నలుగురు పడు ప్రయాసం అంతా కూడా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పాడు. 3 సార్లు చెప్పాడు. ఇక్కడ ఆనందించుడి, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ అని చెప్తున్నాడు. ఇక్కడ సొలొమోను శరీర సంబంధమైన జీవితం గురించి చెప్పబడుతుంది, యేసు ప్రభుల వారు ఆత్మ సంబంధమైన జీవితం గురించి చెప్పబడుతుంది. ఇప్పుడు ఆనందం ఎక్కడుందంటే యేసుక్రీస్తునందు అంటున్నాడు. అది ఎల్లప్పుడూ జీవించాలంటున్నాడు. అంటే ఆయన గుణాతిశయమును బట్టి అనుభవ జ్ఞానం తెచ్చుకున్న వారుగా ఉండాలంటున్నాడు. ఆయన మహిమను గూర్చి గుణాతిశయమును గూర్చి మనం అనుభవ జ్ఞానంలోకి రావాలంటున్నాడు. అంటే మనం విశ్వాసము ద్వారాగా విశ్రాంతిని అనుభవించాలంటున్నాడు. ఇశ్రాయేల్ లాంటి వాళ్ళ మనసును కఠినపరుచుకున్నారు కాబట్టి వాళ్ళు అనుభవించలేకపోయారు అంటున్నాడు. మీరు అనుభవించండి అంటున్నాడు. మనం అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఏం తెలియాలి సకల జనులకి? సహనం, గొనుగులు, సంశయాలు కాదు. జనాలకి ఏం తెలుస్తుంది? మన సహనం తెలియాలి సకల జనులందరికీ. అంటే మనం విశ్రాంతిలో పొందుకున్న జీవితాన్ని ప్రజలకు తెలియపరచబడాలి. అబ్బా ఇల్లు ఎంత చక్కగా విశ్రాంతిని అనుభవిస్తున్నారు. ఎల్లప్పుడూ అని ప్రార్థనలు అంటే ఏంటి? ఎవరు బాగాలేదో వాళ్ళని రోగులు దర్శించి కొన్ని విషయాలు చెప్పి ప్రభు గురించి చెప్పి వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రభు చేస్తాడమ్మా, సహాయం చేస్తాడని వాళ్ళు ఆదరించాలి. వాళ్ళు ఆనందపడతారు. చింత ఎందుకు వస్తుంది? మనం జీవిస్తే చాలు, ఇంకేం మనకు పని లేదు అండి, ఇంకెవరితో మనకు పని లేదు, వాళ్ళు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్నదప్పుడు మనకేం వస్తుంది? చింత వస్తుంది. చింత వస్తే మనం జీవించలేము, విశ్రాంతిలో ఉండలేము. ముఖ్యంగా చింతపడితే. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంపూర్ణ భక్తియు కలిగి నెమ్మదిగాను, ఇందా చదివాం కదా, అదే మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను. చూడండి, చాలండి. మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంట. అదే బ్రతుకు ప్రజలకు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎల్లప్పుడూ ఆనందించుడి, ఆనందించుడి, మళ్ళా చెప్తున్నాను ప్రభువునందు ఆనందించుడి అని చెప్పాలి. ప్రభువునందు ఆనందం ఉందా? ఆయన అనుభవిస్తే ఆనందం ఉందా అండి? ఆయన గుణాతిశయములు ప్రజలకి మనం అనుభవించి మనం అనుభవ జ్ఞానం తెచ్చుకుని ప్రజలు బోధిస్తే అందులో ఆనందం ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం అనుభవ జ్ఞానం తెచ్చుకుంటే, ఇప్పుడు మనకి ఏదన్నా తినాలనిపిస్తుందండి, తినాలనిపించినప్పుడు మనం అది వెంటనే అనుకుంటూ వచ్చేస్తుందా? వెంటనే ఎలా వస్తుంది? రాదు. దాన్ని చాలా బోల్డ్ పని ఉంటుంది. అలాగే ఆనందించడం అనే దాంట్లో కూడా పని ఉంటుంది. ఆ పని అది ఎలా చేస్తే మనం ఆనందించగలమో అలా చేయాలి. కనీసం ఒక కూర వండుకున్నా సరే దాన్ని ఏం చేయాలి? బోల్డ్ పని ఉంటుంది. మనకి ఏదన్నా ఒక లడ్డు తినాలంటే దానికి బోల్డ్ పని ఉంటుంది. చక్కగా ఈ రోజు ఏదన్నా మంచి టిఫిన్ చేయాలన్నా దానికి బోల్డ్ పని ఉంటుంది. అలాగే ప్రభువునందు ఆనందించాలన్నా కొంత అది ఎలా చేస్తే ఆనందిస్తామన్నది బైబిల్ చెప్తుంది. అలాగే ఆనందించాలి.
నెమ్మదిగాను సుఖముగాను జీవించాలంట ప్రేమందేని వాళ్ళ. అటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడు అది లేదు ఇది లేదు అలా చేయలేదు ఇలా చేయలేదు అంతా గొలుగులు అనవసరం. అది ఇశ్రాయేలు జీవితం. అది మనకు అలా లేదు. అంతా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే కృప ఇప్పుడు ఉంది. ఆయన కృపలో సమస్తమును ఐగుప్తు నుంచి సీనాయి కొండ వరకు వాళ్ళకి ఎట్టి జీవితం ఉందో కృపలో మనకు అట్టి జీవితం ఉంది. ఇప్పుడు ప్రభువా మాకు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, మాకు దాన్ని అడ్డు తొలగించని వాళ్ళు అడగలేదు. ప్రభువా మాకు బండను కొడితే నీళ్ళు ఇవ్వి అని వాళ్ళు అడగలేదు. పగలు ఎండ దెబ్బ రాత్రి వెళ్ళిన దగ్గర తగలకుండా మమ్మల్ని కాపాడు, మా చెప్పులు అరగకుండా కాపాడు, మాకు ప్రతిరోజు అన్నం పెట్టాను వాళ్ళు అడగలేదు. దేవుడే కృప ద్వారాగా సమస్తం పోషించాడు. అలాంటి జీవితం కృపలో ఇప్పుడు మనం అలాంటి జీవితం కలిగి ఉన్నాం. మన సుఖంగాను నెమ్మదిగాను బ్రతికే జీవితం మనకు ఉంది. విశ్వాసం ద్వారా విశ్రాంతిని అనుభవించే జీవితం మనకు ఉంది. అతనికి ఆయన గుణాతిశయములను అంటే ప్రచురించి అనుభవ జ్ఞానం మనం తెచ్చుకోవడం వల్ల గొప్ప జీవితం మనకు ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ముగిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆశీర్వాదం ఎలా వస్తుందంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడునకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. మనం ఏం చేస్తామండి? ఎవరైనా కీడు చేశారనుకో వాళ్ళ సంగతి చూస్తామంట. అంటే దోషనకు బదులుగా దూషిస్తాం, కీడుకు బదులుగా మనం కీడు చేయాలని చూస్తాం. అక్కడ అలా చెప్తుందా? అంటే ఇప్పుడు దూషించే వాళ్ళు మనం ఏం చేస్తాం? దూషిస్తాం. కీడు చేశారనుకో వారికి కీడు చేయాలని ఆలోచిస్తాం. మనం ఆశీర్వాదం పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? అరణ్యంలోనే అక్కడ మోషే ఇశ్రాయేలుకి మిమ్మల్ని గద్దరక్కల మీద మోసుకొచ్చాను, దేవుడు ఏం చెప్తున్నాడు అది వినండి, ఆ ప్రకారంగా చెయ్యండి అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు మనం విన్నాం అంటే వినడం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఏమొస్తుందని చెప్పాను మీకు? విశ్వాసంలో జీవిస్తే ఏమొస్తుందని చెప్పాను? విశ్రాంతి వస్తుందండి. అలా చూస్తున్నారండి. ఇప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు విశ్రాంతిలో మీరు ఏం అనుభవిస్తారు? విశ్రాంతిని అనుభవిస్తారు. విశ్వాసంలో విశ్రాంతిని అనుభవిస్తారు. మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తారు, వాక్యంలో అనుభవ జ్ఞానవంతులుగా జీవిస్తారు. విశ్వాసం వలన ఇక్కడ కాగా వినుట వలన అంటే ఏం వినాలి? లోక సంబంధమైన విషయాలు వినాలా? లేకపోతే రోజు సీరియల్ వస్తున్నాయి కదా అందులో వినాలా? అంటే లోక విషయాలు వింటే వస్తుందా మనకి? ఇప్పుడు లోక సంబంధమైన విషయాలు వింటే మనకు వినటం వల్ల విశ్వాసం కలుగుతుందా? ఏం కలుగుతుంది? దేవునికి విరుద్ధమైన జీవితం కలుగుతుంది. నెమ్మదిగా సుఖంగానే జీవించలేము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించలేము. లోక సంబంధమైన సీరియల్లో ఒక్కొక్కరికి కొన్ని మందు తాగేవాడికి సాయంత్రం మందు పడకపోతే నిద్రట్టదు, సిగరెట్ కాల్చేవాడికి ఆ సమయం సిగరెట్ కాల్చకపోతే నిద్రట్టదు, సీరియల్ చూసేవాడికి 7 గంటల సీరియల్ చూడకపోతే నిద్రట్టదు. ఖచ్చితంగా ఇది ఆ మందుకి అలవాటుందో సిగరెట్ అలవాటుందో సీరియల్ ఉన్నవాడు కూడా అది అలవాటు ఉంటుంది. ప్రాణం పోతుంది. ఇంకా అది ఒకవేళ మందు తాగేవాడికి ఆ టైంకి ఎలాగ చెప్పితే ప్రాణం పోతాం, సిగరెట్ తాగేవాడికి ఆ టైంకి తాగకపోతే ఎలా ప్రాణం పోతాం, సీరియల్ అలవాటు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాణం పోతాం. దాని గురించి నాకు తెలుసు, నేను అనుభవించాను కూడా, నేనైతే ఏడ్చేసాను కూడా. అవన్నిటి నుంచి విడుదల పొందుకున్నాను. సీరియల్ వల్ల మీకు బాగా తెలుస్తుంది ఏంటంటే భర్త మీద ఎలా తీరబడాలో, అత్తగారి మీద ఎలా తీరబడాలో, ఎవరిని ఎలా కొట్టాలో, ఎవరిని మోసం చేయాలో నేర్పితే బాగానే. అవి మాత్రం బాగా అనుభవ జ్ఞానం తెచ్చుకోండి. బాగా నేర్పుతాయి. చక్కగా చూసేచ్చు. ఎందులో
టీవీలో వదిలేసినా సెల్లో చూసేచ్చు. ఇప్పుడు బాగా ఇస్తున్నాడు అండి. ఎల్లప్పుడూ దాని యందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించకండి. ఇక్కడ అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నువ్వు వేరే మాటలు ఏ మాటలైనా కలగటండి నీకు, అది క్రీస్తుని గూర్చిన మాట అయితేనే నీకు కలుగుతుంది విశ్వాసం. ఆ విశ్వాసం వలన, విశ్వాసం ద్వారా విశ్రాంతి అనుభవించగలుగుతాం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలుగుతాం అండి. ఆయన గుణాతిశయాలు, ఆయన మహిమలు మనం అనుభవ జ్ఞానంలో తెచ్చుకోగలుగుతాం. ఆది కాండము అబ్రహాం విన్నాడా లేదా? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడినాను అంటాడు. అబ్రహాం పిలువబడినప్పుడు చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అంటే లోతు కూడా వెళ్ళాడు కూడానే, కానీ విన్నాడా? లోతు మాట విన్నాడా? అబ్రహాం నుంచి వేరైపో భక్తిహీనుడు అయిపోయాడు. కనీసం భార్యను మార్చలేకపోయాడు, కూతుర్ని మార్చలేకపోయాడు, అల్లుడు మార్చలేకపోయాడు. అంటే లోతు జీవితం సుధమ గుమ్మరలో నాశనం అయిపోయింది. మరి అబ్రహాం దేవుడు మాట విన్నాడు, దేవుడు చెప్పింది ప్రకారం చేశాడు, అంటే ఆశీర్వదింపబడ్డాడు. 3 దినాలు 4 దినాలు నడిచి వెళ్ళాలంటే ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం. నడిచి 3-4 దినాలంటే ఎంత దూరం వెళ్ళిపోతామండి ఇక్కడి నుంచి? ఓ పూటలో కాకినాడ వెళ్ళిపోతామా? 3-4 దినాలంటే వైజాగ్ వెళ్ళిపోతామేమో, అంత దూరం అయిపోయిందంటే ఆశీర్వాదం. చూడండి ఎంత ఆశ్చర్యకరమో. మరి లోతు అబ్రహాంతో బాగా అనొచ్చు కదా, అబ్రహామా అన్నయ్య, డాడీ నేను ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలిపెట్టి, నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళు కొట్టుకుంటారు, లేకపోతే వాళ్ళని ఏదో చేసుకుంటారు, నిన్ను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి నేను వెళ్ళను అని చెప్పాలి కదా. అనకుండా పైకి చూసాడంట, పచ్చగా కనపడింది. పైకి చూసినప్పుడు ఎప్పుడు పచ్చగానే కనపడుతుంది, నువ్వు పడిపోయాక ఉన్నదంతా మాడిపోతుంది. పడిపోయేటప్పుడు పచ్చగానే కనపడతాయి అన్నీ, ఆ తర్వాత అనుభవించిన తర్వాత నువ్వు పడిపోతున్నావు నీకే తెలియదు, ఆటోమేటిక్గా పడిపోతావు. పడిపోయిన తర్వాత బాధపడతావు అండి. అబ్రహాం దేవుడు ఏమైతే చెప్పాడో అలాగే నడుచుకున్నాడో. అక్కడ మోషే మరి ప్రజలకు ఏం చెప్పాడండి? మీరు దేవుని మాట వినండి, దేవుని మాట చెప్పింది ప్రకారం జీవించండి అని చెప్పాడు. మేము అలా జీవిస్తామని చెప్పారు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం దేవుడు ఏం మాట చెప్పాడో అలా అబ్రహాం ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళని ఆశీర్వదిస్తానని, ఎవరినైతే చెప్పిస్తారో వాళ్ళని చెప్పిస్తానని చెప్పాడు. అబ్రహాం అంత గొప్పగా ఆశీర్వదించాడు. అయితే దేవుని మాట మనం వినాలి, వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం యేసు క్రీస్తు గురించి వినాలి. మీరు ఏ విషయాలు ఉందో మీకు విశ్వాసం రాదు, దేవుణ్ణి అనుభవించలేరు. అంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం అనే విషయాన్ని దూరం అయిపోతాం. విశ్వాసం ద్వారా విశ్రాంతిని అనుభవించకుండా దూరం అయిపోతాం. ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున చూడండి మళ్ళీ అంటున్నాడు 8 అండి 10వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు అన్నాడు అంటున్నాడా. ఇప్పుడు 8వ అంటున్నాడు, గొర్రెల పోవు ద్వారము నేనే,
నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు అని నేను ద్వారమున నా ద్వారమున ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటకు వచ్చును, మేత మేయిచుండును. చూడండి, గొర్రెలకు మంచి కాపరి ఆయన. దొంగ కాపర్లు కూడా ఉన్నారు లోకంలో. దొంగ కాపర్లు ఉన్నారు. మొదటి యోహాను మనం ఆల్రెడీ చెప్పారు. చూడండి, మొదటి యోహాను, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ వచనం చదవండి. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మను దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని అండి, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని అండి, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందని, ఆయన నీతి మనకి ఇవ్వబడుతుందని, ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వబడుతుందని, మన సమస్తమును ఆయన శిలువ మీద వేసుకున్నాడని అంటే ఆయన ముఖ్యంగా ఆయన శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ నమ్మట్లేదో ఆయన దేవునికి విరోధమైన ఆత్మ. వాడు ఎవడు వాడుకుంటాడంటే ఈ లోకాధికారి వాడుకుంటాడంటే. ఇప్పుడు గొర్రెల ద్వారం, గొర్రెలు మంచి కాపరి ఎవరో ప్రభువే, గొర్రెల ద్వారం ఎవరో ఆయనే. అంతేనా? గొర్రెల ద్వారం ఆయనే, మంచి కాపరి ఆయనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము లాస్ట్, ఇంకా ముగించేస్తాం, సమయం అయిపోయి 31వ వచనం. ఎవరన్నా అతిశయించాలి అంటే అండి, మనం కొందరు ఏం చేస్తారు, ధనాన్ని బట్టి అతిశయిస్తారు, కొందరు కులాన్ని బట్టి అతిశయిస్తారు అండి, కొందరు ఎట్లు బట్టి అతిశయిస్తారు, కులమును బట్టి, ధనమును బట్టి, బలమును బట్టి, అందాన్ని బట్టి అతిశయిస్తారు. మరి ఎవరినంత అతిశయించమన్నాడు ఆయన? ప్రభునంది ఎలాగ అతిశయిస్తాం? ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, వినండి, అని విశ్వాసం కలుగుతుంది. అది ప్రభువుని బట్టి వినండి అంటున్నాడు. ఆయనకు గొర్రెలకు మంచి కాపరి ఆయన. అది యేసుక్రీస్తు గురించే వినాలి, వినేది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఇక్కడ అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. జ్ఞానము, నీతి, పరిశుద్ధత మనకి ఇస్తున్నాడండి, విమోచన చేస్తున్నాడండి. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయండి? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఉన్నాయా లేదా? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయా లేదా? మనకి ఇస్తాడా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు అంటే జ్ఞానమును, నీతి, పరిశుద్ధతి, విమోచనమాయను అంటున్నాడు అండి. అందుకే మనం అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలను అని రాయబడి ఉన్నది. అది నెరవేరుతుంది అంటున్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, ఇస్తాడు ఆయన. మనం విశ్వాసం ఉంచాలి. బైబిల్ పాత నిబంధన నుంచి కూడా చెప్తున్నది, ఆయన మాట వినుడివాడు ఆశీర్వదింపబడతాడు, వినవాడు శపింపబడతాడు అనే చెప్తుంది. ఇప్పుడైనా ఆయన మాట విన్నవారు ఆశీర్వదింపబడతారు. ఆయన మాట వినకుండా జీవించిన వారు విశ్రాంతిని అనుభవించలేరు. విశ్రాంతిని అనుభవించలేరంటే వారి మనసు మనసాక్షి పాడైపోతాయి. వారు కఠిన హృదయులైపోతారు. విశ్వాసం ద్వారా విశ్రాంతిని అనుభవించలేరు. దేవునికి దూరస్తులుగా జీవిస్తారు. ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడు అన్న దాన్ని దూరంగా జీవించగలుగుతారు. ఆయన గుణాతిశయాలను, ఆయన మహిమను తెలుసుకోలేదు. అనుభవ జ్ఞానంలోనికి రాలేదు. సరైన జీవితంలో ముందుకు వెళ్ళలేదు. అయితే ఏమైతే చెప్తుందో అలా జీవిస్తే గొప్ప జీవితం మనందరికీ వంద ప్రేమ వాళ్ళారా. ఇప్పుడు అన్ని ప్రభువే చేస్తాడు. ఇప్పుడు మనం ఏదో చేసి ఆయన సంతోష పెట్టేది కాదు. ఇప్పుడు అంతా ఆయన చేస్తాడు, మనం జీవించడం అంతే. మన విశ్రాంతి ఉండటమే, అంతా ఆయనే చేస్తాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో
వాళ్ళు మాంసం తినలేదా అండి? లేపులు పూరేలు తినలేదా? పరలోకంలో దేవదూతలు తిన్న మన్నవారు తినలేదా? 40 సంవత్సరాలు పనిచేసుకుని బతికారు వాళ్ళు. మరి ఎలా వచ్చినాయండి వాళ్ళకి? కృప వల్ల అంతే. ఇప్పుడు కూడా ఇస్తాడు ఆయన. మరి మనం రోజు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాం. మనం బట్టలే మాయలేదంటే చెప్పులు ఆరగలేదంట, వారానికి జత కొడుతున్నాం. మరి కృపలో జీవితం అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా విశ్రాంతిలో ఉంటే ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోషిస్తాడు ఆయన. మనం నమ్మాలంతే గొప్ప జీవితం ఉందని. కొద్దిమాట దేవుడు ఆశీర్వదించను కాక. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నేను ఉదయకాల సమయంలో ఉప్పిలి గ్రామంలో, మధ్యాహ్నకాల సమయంలో నామానిపల్లి గ్రామంలో, రాత్రికాల సమయంలో కనకరపేటలోను తండ్రి, మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మను వాలో ఉంచి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నాయన. నీ బిడ్డల వారి హృదయం భద్రం చేసుకుని కృప దయచేయమని, వాటి ప్రకారంగా మేమందరం జీవించి నీ మాటలను బట్టి ఆనందించే కృపను మాకు దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిగిలి బ్రతిమాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.